హాయ్ అండి. వెల్కమ్ టు చంద్రలోకం. మనకి ఎంతో ఇష్టమైన శ్రావణ మాసం స్టార్ట్ అవ్వబోతుంది కదండి. అందుకని నేను హౌస్ మొత్తం క్లీన్ చేయాలని మొదలుపెట్టుకున్నాను. కాకపోతే కొంచెం లేట్ అయింది నాకు. మొత్తం డీప్ క్లీన్ చేసుకుందామని డిసైడ్ అయ్యాం. ఫస్ట్ అయితే బెడ్రూమ్ అవన్నీ అయిపోయినాయండి. లాస్ట్లో ఫైనల్గా కిడ్స్ రూమ్ ఒకటి, కిచెన్ ఒకటి పెండింగ్ ఉన్నాయి. సరే నేను అది చేసుకుంటుంటే మా పెదబాబు హేమశంకర్ వచ్చాడు ఈలోగా. మమ్మీ నువ్వు ఒక్కదానివే చేసుకుంటున్నావు కదా, నేను హెల్ప్ చేస్తానని చెప్పి, వద్దు నాన్న నేను చేసుకుంటానులే, వెళ్ళు నువ్వు, ట్యూషన్ టైం అవుతుంది కదా అంటే, లేదు మమ్మీ ఇంకా నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉందని చెప్పి వాడు నాకు హెల్ప్ చేస్తానని మొదలుపెట్టాడండి. అసలు ఎంత బాగా ఆర్గనైజ్ చేశాడంటే, అంటే నేను చేస్తూ ఉంటాను కదా, చూస్తూ ఉంటాడు. ఫైనల్గా వాడైతే ఎంత నీట్గా ఆర్గనైజ్ చేశాడో చూడండి. టేబుల్ మొత్తం బుక్స్, పెన్స్ అవన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాడు. వాడికి వచ్చిన ట్రోఫీస్ అవన్నీ కూడా ఒక దగ్గర ఉన్నాయి. మొత్తం సెల్ఫ్లు అవన్నీ కూడా కాలిన్ అది వేసి మొత్తం క్లీన్ చేసి బెడ్ కూడా ఆర్గనైజ్ చేశాడండి మంచిగా. అసలు ఎంత బాగా క్లీన్ చేశాడంటే నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు వాడు అలా చేస్తాడని. ఏంటన్నా ఎవరు చెప్పారు నీకు ఇంత బాగా ఎలా చేసావు అంటే, మమ్మీ నువ్వు చేస్తూ ఉంటావు కదా, చూస్తూ ఉంటాను, అందుకే నేర్చుకున్నాను అని చెప్పాడు. వాడు ఆ పని చేసి వచ్చేలోగా నాకు కూడా కిచెన్ క్లీనింగ్ అయితే అయ్యిందండి. ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ఇద్దరికి. వాడు ఆ రూమ్లో చేస్తున్నాడు, నేనేమో కిచెన్లో క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. మొత్తానికైతే మా పని చాలా ఈజీగా అయిపోయింది మా అబ్బాయి నాకు హెల్ప్ చేయడం వల్ల. మీ ఇంట్లో కూడా మీ పిల్లలు మీకు ఇలా హెల్ప్ చేస్తూ ఉంటారా? నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.